భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సంత్ సేవాలాల్ సేన మండల అధ్యక్షులు బుక్య నరసింహనాయక్ మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలని ఆదివాసులు చేస్తున్న వ్యతిరేకతను డోర్నకల్ ఎమ్మెల్యే మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాములు నాయక్ లంబాడీ జాతులకు అనుకూలంగా మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో సంత్ సేవాలాల్ సేన మండల కార్యదర్శి తేజావత్ సోమ్లా నాయక్, రాజు నాయక్, తేజావత్ కోటి నాయక్, గణేష్ నాయక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బంజారా సోదర సోదరిమణులందరికీ తెలియజేయలేదు ఏమనగా, మన యొక్క జాతి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1976 సంవత్సరంలో ఎస్టీ జాబితాలో మనకి చేర్చి ఒక ఫలాలను ఇచ్చింది. అటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన లంబాడి జాతి నాయకులు, ముఖ్యంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. మనం హర్షించాలి. మన జాతి పక్షాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదములు తెలియజేయాలి. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి రాగానే రామచంద్ర నాయక్ గారు మనకి ఇబ్బంది పెట్టేటట్టు ప్రెస్ మీట్లో పెట్టడం, ఈ లంబాడి జాతి ప్రజలు కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది అని మాట్లాడడం మన జాతి హర్షించదగిన విషయం కాదు. రామచంద్ర నాయక్ గారు, మీరు సేవా కార్యక్రమాలు చేసి జాతి మనుగడ కోసం, జాతి కోసం మీరు వచ్చినారు. మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవారా, డిప్యూటీ స్పీకర్ అయ్యేవారా? అటువంటి మీరు ఇలా ఎస్టీ జాబితా నుంచి తొలగించేటట్టు అనుకూలంగా మాట్లాడుతున్నట్టు మమ్మల్ని అనిపిస్తుంది. దయచేసి మీ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. లంబాడి జాతి పక్షాన ఏ పార్టీ వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ వచ్చినా, టీడీపీ పార్టీ వచ్చినా, ఇంకొక సిపిఐ వచ్చినా, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా మేము వెనకాలకి తీసుకుంటాము. మేము కాంగ్రెస్ అసలు ఎస్టీ జాబితాలో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల ఉన్నటువంటి మీరు కానీ, బలరాం నాయక్ గారు కానీ, ఇంకొకరు కానీ, అందరు కానీ మీరు మా తరఫున ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం మీరు మాట్లాడిన మాటకి కాంగ్రెస్ పార్టీ వారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ చర్యలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వయం బాబురావు గారు సీతక్క పైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవట్లేదు? మొన్న సీతక్క గారు మాట్లాడిన విషయాన్ని నేను విన్నాను, బాధపడి గుండె మండి మాట్లాడుతున్నాను. ఆదివాసులేమో ఎడ్ల బండి మీద చేస్తుంటే లంబాడి సోదరులేమో హెలికాప్టర్ స్పీడ్తో పనిచేస్తున్నారు. అంటే రిజర్వేషన్ కల్పన అనేది స్వల్పకాలంలో అభివృద్ధి చెందాల్సినటువంటి కార్యక్రమం. దానికోసమే రాజ్యాంగం ఏర్పాటు చేసింది. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తేవద్దు. రామచంద్ర నాయక్ గారు, మీరు సభ్య సమాజం హర్షించదగ్గరగా ఉండాలి, కానీ ఇబ్బంది పెట్టేటట్టు ఉంటే మీరు భవిష్యత్తులో ప్రజలు తీసుకునేటువంటి చర్యలకి బాధ్యులు అవుతారని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చి జయప్రదం చేసినటువంటి సేవాలాల్ సేన ఉపాధ్యక్షులు రాజు నాయక్ గారు, మరియు యువజన నాయకులు తేజావత్ కోటేశ్వరరావు గారు, మరియు సేవాలాల్ కమిటీ సభ్యులు భానోత్ నరేష్ నాయక్ గారు, అందరూ కూడా మీ పరంగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా యొక్క జాతి కొరకు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక స్టేట్మెంట్ అంటే రేవంత్ రెడ్డి గారితో ఇప్పియండి. ఎస్టీ జాబితాలో నుంచి మేము తీసివేయము, ఎస్టీ జాబితాలో మేము కలిపాము, ఎస్టీ జాబితాలో కొనసాగుతామని ముఖ్యమంత్రి గారితో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారికి మీకు పాలాభిషేకం